హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ఎంపీలకు అవగాహన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ఎంపీలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీకృష్ణ, బలరాం నాయక్, కుందూరు రఘువీర్, మల్లు రవి, రఘురాం రెడ్డి, సురేష్ కుమార్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని మంత్రులు కోరారు. రెండవ దశకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ సందేహాలు ఆయన నివృత్తి చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ అత్యవసరమన్నారు లీడర్స్. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయడంలో ఎంపీలందరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. తక్కువ సమయంలో కూడా దాదాపు 9 మంది ఎంపీలు, వాళ్ళ 3 ఎంపీలు అందరం కలిసి దాదాపు 2 గంటల పాటు ఎన్వీఎస్ రెడ్డి గారు, మెట్రో ఎండీ గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం సిటీ 4 సైడ్ కవర్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఒక మంచి ప్లాన్ తయారు చేసి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సబ్మిట్ చేసినాం. దానికి సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ కలవడానికి ఎంపీలు ఎట్లా అక్కడనే ఉంటారో నేను కూడా వెళ్ళి వారితో పాటు కేంద్ర మంత్రులను కలిసి దాన్ని సాధించడానికి వారు కూడా కలిసి వస్తాం, రాజకీయాలు పక్కన పెట్టని చెప్పడం శుభ పరిణామం. ఈ మెట్రో 2 సైడ్ల సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్ అయితేనే రెడీగా ఉన్నది, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. మా పని చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత 96% ల్యాండ్ ఎక్కువ రైతులు కూడా ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని టెండర్ పిలవడం 6 లేన్గా సదరన్ పార్ట్ కూడా ఒప్పియడం మొదటి బాధ్యత. తర్వాత దాని చుట్టూ రైల్ రింగ్ కూడా మరొకసారి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరుగుతుంది. మెట్రో రైలు సంబంధించి ఎక్స్టెన్షన్ మీద చాలా డీప్గా డిస్కషన్ జరగడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయో, రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగానైతే తమిళనాడుకు సంబంధించిన మెట్రో రైల్కి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫేజ్కి వాళ్ళు అప్రూవల్ చేయడం జరిగింది. మనకు కూడా ఇవ్వాలని ఒక డిస్కషన్ కూడా జరిగింది. దాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలని కూడా చాలా డీటెయిల్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. మెట్రో మీటింగు కొంపల్లి రూట్ ఉంది కాబట్టి, షామీర్పేట రూట్ ఉంది కాబట్టి ఎప్పుడు ఏ ఫేజ్లో ఇస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయం చర్చించవచ్చు. అంటే ప్రజెంటేషన్ ఎలా ఉంది సార్? భవిష్యత్తు చూపించడం బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఏమైనా అడుగుతాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ఎంపీలుగా అడుగుతాం. అంటే ఎక్కడి వరకు ఎక్స్టెన్షన్ కోరుతున్నారు సార్? మాది మేడ్చల్ దగ్గర దాకా, రెండవది మాది షామీర్పేట దగ్గర దాకా, అదేవిధంగా కొంత నాగోల్ నుంచి వెళ్ళి ఎలిమినగర్ దాకా ఇవన్నీ ఉన్నాయి. మెట్రో వస్తే చాలా మంచిది, కానీ దాంట్లో 1-2 రోడ్ బ్లాక్స్ ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం కావు. మొట్టమొదలు ఎల్ఎన్టీ తోటి ఒప్పందం అయితే అన్ని బ్యారియర్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దాని తర్వాత డబ్బును కొనసాగవచ్చు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఎల్ఎన్టీ తోటి ఒప్పందం కావాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అందరితో కలిసిండ్రు, ఎన్వీఎస్ రెడ్డి గారు కలిసిండ్రు. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ ఇక్కడ రోడ్ బ్లాక్స్ ఏది ఎల్ఎన్టీ నష్టంలో ఉన్నది. ఏడాదికి 1000 కోట్ల నష్టం ఉంటుంది. దానికి పరిష్కారం ఏంది? వాళ్ళ రైట్స్ కొనుక్కుంటారా? ఎన్నో మార్గాలు ఉన్నాయి.